వచ్చినాం పరిధి నుంచి. ఒక్క పిల్లనా నుంచి ఒక పాసుడు కొడుక ఒక్క పిల్లనా నుంచి పోయింటే వాళ్ళకు ఏమి చూసి ఉండాలి. వాళ్ళు తెల్లారి మాపు నిర్దవతలేరు తల్లిదండ్రి. ఆడ కూడా ఆ చెవేల కాడ కూడా మొత్తుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఏమీ చేయలేదు. ఆ దేవునికి ఎంత అక్కర లేదు. మాయసొంటలను కొనవరాదా? ఎట్లా ఉంటుండమ్మా నీతోటి మనమరాళ్ళు? మంచిగా ఉంటుండ్రి కొడుక. వాళ్ళు ఏం మాకు ఇది చేయలేరు. పోతే నాయనమ్మ నాయనమ్మ అంటుండ్రి. మాకు రాకుండేదా? వాళ్ళకు వచ్చే బదులు మాకు వచ్చింటే మా కర్రు చూసిటం, కాలం చూసిటం, ముసలోళ్ళం. మరి ఆ పిల్లలకు ఆ దేవునికి ఎంత అక్కర లేదు. సోమవారమే మళ్ళీ మేము నడిచేది దేవునికే చూడు. మింగిపోయి ఎవరు మింగిరి, ఎవరికి ఇదే ఆయన కష్టం చేసుకొని బతుకుతుండ్రి. మాకు ఇంత ఇల్లు పాడు చేసిపోయింది కదా. యా దేవునికి అక్కర రాకపోయే. నీతోటి ఎప్పుడు మాట్లాడారు చివరగా? పెండ్లికి పోతేనే మాట్లాడిండ్రి. ఇక మళ్ళీ ఆ పిల్లలు పట్నం సాలే పోయిండ్రు అంటని అన్నారు. సాలే దగ్గరకు వస్తుండేనా? పండుగలకు తోలుకొస్తుండ్రి. వచ్చేప్పుడు రాకుండ్రి కొడుక. ఊరడా పండుగకు గ్యారేం చేస్తే వస్తుండ్రి వాళ్ళు. ఏడాదికో 2 ఏళ్ళకో వస్తుండ్రి. ఎప్పటికీ సాలు మేము పోయినప్పుడు వద్దాం మాట్లాడుతుండ్రి. నువ్వు దాదా అంటావు. మేము హైదరాబాద్ పోదా, చదవద్దాం, చదువు ముఖ్యం నాయనమ్మ. నువ్వు మమ్మల్ని రా అంటావు. ఆడ వచ్చి ఏం చేద్దాం చెప్పు. నీవే ఉండే ఇన్ని మా దగ్గరనే అనేవాళ్ళు. ఏం చేయాలి కర్మం అది. ఒక్క పిల్లోని తింటే కూడా వాళ్ళకి ఇంత బాధ లేకుంటుండే చూడు కొడుక. మళ్ళీ ఆ దేవునికి ఎంత అక్కర రాలేదో, ఏమి దొబ్బానో, ఏమి మింగిపోయానో, ఏమి దొరుకుతుంది. ఇట్లా పరిస్థితి జైనికి లేక కాదు. చదువులు నేర్పి పాడైపోయిరి. మా ఇల్లు మబ్బు పెట్టిపోయిరి. మా సొంటలోకి వచ్చింటే అయిపోయిండే కదా. వాళ్ళకి వచ్చే బదులు మాకన్నది ఎక్కడ శని ఉన్నదో